ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడు అతను కావాలనుకుంటే ఏదైనా సాధించగలడు. అతను ప్రస్తుతం తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతనికి అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి అతనికున్న ఆలోచనల ఒకటే, ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కాని ఏ దేవుని మొక్కాలి, అసలు ఏది మంచి ఏది చెడు ఎలా తెలుసుకోవాలి, ఎవరిని మొక్కితే దేవుడి దగ్గరికి వెళతాం అని ఒక ప్రశ్న ఆయనను నిత్యం వెంటాడుతుంది. అతను ఎంతో చింతిస్తూ ఉన్నాడు. దీని పరిష్కార నిమిత్తం అలా అతను ఒక 6 నెలలు హిమాలయాల్లో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ సాధువు ఇలా ప్రశ్నించాడు, నువ్వు ఏదో సమాధానం కోసం వెతుకుతున్నావు. నీ దగ్గర ఉన్న ప్రశ్న ఏంటో నన్ను అడుగు, నేను నీకు సమాధానం ఇచ్చెదను అని ఆ సాధువు చెప్పాడు. అప్పుడు ఈ ధనవంతుడు ఇలా అన్నాడు, స్వామీ, నేను ఎన్నో మంచి పనులు చేశాను కాని ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, నేను ఏ దేవుని మొక్కలేదు. నాకు ఒక ప్రశ్న మిగిలిపోయి ఉన్నది, అసలు మనుషులంతా ఏ దేవుడిని మొక్కాలి, అసలు మన మనుషులు ఏం సాధించాలని ఆ దేవుడు ఇక్కడికి పంపారు. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు, బిడ్డ, మంచి ప్రశ్న అడిగావు, ఇందుకు సమాధానం నేను నీకు చెప్తాను. మనందరం పరీక్ష రాసేటప్పుడు అందులో ప్రశ్నలు ఎలా ఉంటాయో దేవుడు మనకి పరీక్ష పెట్టేటప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు ఉంచాడు. ఆ ప్రశ్నలకి మనం ఒకదానికొకటి టిక్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రశ్నలు ఏంటో నేను చెప్తాను, నీకు ఎన్ని సంపూర్ణ అయ్యాయో లేవో నువ్వు తెలుసుకో అని సాధువు ఇలా చెప్పడం ప్రారంభించాడు. దేవుడు ప్రతి మనిషికి ఒక ప్రశ్నపత్రం ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి మనిషి జవాబుగా ఉండటానికి ఇవి చేయాలి: ఒక మంచి కొడుకుగా, ఒక మంచి విద్యార్థిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి గురువుగా, స్నేహితులందు మంచిగా ప్రవర్తించుట, మన ఉద్యోగ నిబంధనలు పాటించుట, భార్య పిల్లలను సంతోషంగా చూడటం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో, ఇరుగుపొరుగు వారితో ఎటువంటి తారతమ్యాలు లేకుండా సాటివారికి సాయం చేయడం, నీతి నిజాయితీ క్రమశిక్షణగా ఉంటూ తనకు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం అనే ప్రశ్నాపత్రికని జవాబులుగా తిరిగి ఇవ్వడం అనేది దేవుడికి మనం ఇచ్చే ఉత్తమ జవాబు. ఇందులో నీకు ఎన్ని సంపూర్ణమైనయో తెలుసుకో. దాన్ని బట్టి నీ యొక్క ప్రశ్నపత్రాన్ని నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా అనేది తెలుసుకో. ఏ దేవుడైనా చెప్పేది ఈ ఒక పైన ఉన్న నిబంధనలే అని ఆ సాధు చెప్పారు. ధనవంతుడు ఆ సాధువుకి ధన్యవాదాలు చెప్పి రెట్టింపు ఆనందంతో తిరిగి అతని దేశానికి వెళ్ళాడు. మీరు ఈ ప్రశ్న పత్రికలో ఎన్ని జవాబులు రాశారు, మీకు మీరే మార్కులు వేసుకోండి. కుదిరితే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.